హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మైత్రి తన కొడుకుని తీసుకొని రమ్య వాళ్ళ ఇంటికి వచ్చి రమ్య రమ్య అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రమ్య బయటికి వస్తూ ఉంటుంది. ఏంటి, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మైత్రి, అయితే నా కొడుకు చూడు, నా కొడుకు ఏం చేశాడు, ఎలా గట్టిగా కొట్టాడు, వాడికి గాయం కూడా అయ్యింది. నీ కొడుకుకి ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని ఇలా కొడతాడు అని చెప్పేసి అడుగుతుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ టీచర్ కూడా, అయితే మేడం ఇలా చేస్తున్నాడు, చాలా అల్లరి ఎక్కువ అయిపోయింది మీ బాబుకి అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న రమ్య, ఏంట్రా ఇలా చేశావు అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలకు అక్కడున్న బుజ్జి, అమ్మ వాడే ఎక్కువ అల్లరి చేస్తే అలా చేయాల్సి వచ్చింది, అంతే తప్ప నేనేమి కావాలని వెళ్ళి తగువ పెట్టుకోలేదు అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న మైత్రి మాత్రం, ఎక్కడికి పోతాయి కన్న బుద్ధి తండ్రి, ఆ బుద్ధిలే వచ్చాయి వీడికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రమ్యకి చాలా కోపం వచ్చేసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏవో చిన్నపిల్లలు ఏవో తగులు ఆడుకున్నారు, ఆ మాత్రానికి నువ్వు ఏకంగా నాన్నల మీదకి వస్తున్నావు ఏంటి, మర్యాదగా ఉండే చాలా మంచిదని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న మైత్రికి మాత్రం చాలా కోపం వచ్చేసి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నీ కొడుకుడు అదుపులో పెట్టుకుంటే సరే సరే, లేకుంటే ఆయనకి గ్రామ బహిష్కరణ చేసాం కదా, అలాగే నీ కొడుకు కూడా జరుగుతుంది, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రమ్య అయితే ఒక్కసారికి షాక్ అయిపోయి మైత్రి వైపుకు చూస్తూ ఉంటుంది. అక్కడున్న మైత్రి మాత్రం, ఈసారి అధికారం నా చేతుల్లో ఉంది, నేను ఏం చేసినా సరే చెల్లుతుంది, అది గుర్తుపెట్టుకో రమ్య అని చెప్పేసి అక్కడి నుండి కొడుకుని వెళ్ళిపోతూ ఉంటుంది.